వెల్కమ్ టు 30 minutes. అద్భుతం, ప్రభంజనం, సునామీ, వన్ సైడ్ ర్యాలీ, దుమ్ము దులిపాడు, కుమ్మేశాడు. చాలవు, ఇలాంటి పదాలు ఏవీ చాలవు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ చేసిన మ్యాజిక్ను వర్ణించడానికి ఇప్పుడు కొత్త పదాలు కావాలి. రెండు బలమైన ప్రాంతీయ పార్టీలను చిత్తు చేస్తూ బీజేపీ వేసిన ఎత్తులను అభివర్ణించడానికి కొత్త పదాలు కావాలి. పంజాబ్లో అకాలీ బీజేపీ కూటమి ఘోరంగా ఓడిపోయింది. అయినా ఇప్పుడు మోదీని చూసి ప్రత్యర్థి పార్టీలన్నీ వణికిపోతూ ఉన్నాయి. ఇందిరాగాంధీ తరువాత అంతటి బలమైన నేతగా మోదీ ఎదిగిన తీరు వర్తమాన రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. భవిష్యత్ రాజకీయాల కోణంలో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది. ఇదే ఇవాల్టి 30 minutes. కష్టపడి గెలవడం మనకు తెలుసు. కింద మీద పడి విజయం సాధించిన వాళ్లను కూడా మనం చూసాం. అంచనాలను తలకిందులు చేస్తూ ఆఖరి క్షణంలో అదృష్టం కలిసొచ్చి గెలుపు గుర్రం ఎక్కడమో తెలుసు. కానీ ఇదేం విక్టరీ! ఊహించడానికి కూడా వీల్లేని స్థాయిలో విజయకేతనం ఎగరవేయడం. 2014 సార్వత్రిక ఎన్నికల వేళ జరిగింది ఇదే. ఇప్పుడు యూపీ ఎన్నికల సమరంలో జరిగింది ఇదే. ప్రత్యర్థ పార్టీలు, విశ్లేషకులు, ప్రజలు మాత్రమే కాదు, చివరకు సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఊహించని భారీ విజయాన్ని నమోదు చేసేయడం. ఇప్పుడు నేషనల్ పొలిటికల్ స్క్రీన్ పై ఒక్క మగాడు అన్న టైటిల్ కు పేటెంట్ రైట్ తీసుకున్నారు నరేంద్ర మోదీ. సాంగ్ మార్చండి బాస్, సాంగ్ మార్చండి. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు, అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు, ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. ప్లీజ్ బాస్, సాంగ్ మార్చండి. ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. సాంగ్స్ మార్చి ప్రయోజనం లేదు. ఎన్ని సాంగ్స్ మార్చినా పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో పాటలేసి సూపర్ అని చప్పట్లు కొట్టే స్థాయి విజయం కాదిది. వర్తమాన దేశ రాజకీయాల్ని మాత్రమే కాదు, భవిష్యత్ రాజకీయాల్ని ప్రభావితం చేసే అత్యంత కీలకమైన యూపీ ఎన్నికల్లో మోదీ సేన నమోదు చేసిన అఖండ విజయమిది. యూపీలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ 320కి పైగా అసెంబ్లీ స్థానాల్ని గెలుచుకుంది. ప్రత్యర్థి పార్టీలు, విశ్లేషకులు, బీజేపీ క్యాడర్, చివరకు ఓట్లేసిన ప్రజలు కూడా ఈ స్థాయిలో బీజేపీ విజయం సాధిస్తుందని ఊహించలేదంటే అతిశయోక్తి కాదు. జరిగినవి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. పంజాబ్లో అకాలీదళ్ బీజేపీ కూటమి ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్ పంజాబ్లో పాగా వేసింది. మోదీ మీద ఒంటికాలిపై లేచే కేజ్రీవాల్ పంజాబ్లోనూ తన ఉనికిని చాటుకున్నారు. అటు గోవాలో కాంగ్రెస్ బీజేపీ కన్నా ఎక్కువ స్థానాల్ని గెలుచుకుంది. మరి ఇన్ని జరిగిన తర్వాత నరేంద్ర మోదీని చూసి నివ్వెరపోవడం ఎందుకు? మోదీ స్టామినాను తట్టుకునే శక్తి ఏ రాజకీయ పార్టీకైనా ఉందా అని చర్చించుకోవడం ఎందుకు? ఎందుకంటే అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మోదీ సునామీ ముందు అన్ని పార్టీలు కొట్టుకుపోయాయి కాబట్టి. 15 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం మాత్రమే కాదు, దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్ళీ అత్యధిక స్థానాల్ని గెలుచుకున్న పార్టీగా యూపీలో బీజేపీ చరిత్ర సృష్టించింది కాబట్టి. 1977లో జనతా పార్టీ 352 స్థానాల్లో విజయం సాధించింది. తిరిగి ఇప్పుడు మోదీ నేతృత్వంలో బీజేపీ 320కి పైగా అసెంబ్లీ స్థానాల్ని కైవసం చేసుకుంది. ఇందిరాగాంధీ భారతదేశ రాజకీయాల్లో అత్యంత బలమైన లీడర్. ఇందిరాగాంధీకి ముందు దేశాన్ని ఏలిన వాళ్ళున్నారు, ఇందిరాగాంధీ తర్వాత దేశాన్ని ఏలిన వాళ్ళున్నారు. కానీ ఆమెలా
పార్టీ మీద పట్టును ప్రదర్శించిన వాళ్ళు లేరు. ఆమెలా పార్టీని కనుసైగలతో శాసించిన వాళ్ళు లేరు. ఆమెలా దేశ రాజకీయాల్ని శాసించిన వాళ్ళు లేరు. ఇప్పుడు యూపీలో దుమ్ము రేపే స్థాయిలో దమ్ము చూపించిన నరేంద్ర మోదీ ఇందిరాగాంధీ తర్వాత దేశంలో అత్యంత బలమైన లీడర్గా అవతరించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక బీజేపీ నేతలైతే తమకు తిరుగే లేదంటున్నారు. కానీ ఈసారి ప్రధానమంత్రి మోడీ గారిని చూసి, మేము ఇచ్చిన పరిపాలన, కేంద్రంలో చూసిన పరిపాలనను చూసి, అలాగే రాష్ట్రంలో కూడా ఉత్తరప్రదేశ్లో కూడా ఒక సుపరిపాలన కావాలి అన్న దృక్పథంతో ప్రజలు ఓటు వేశారు. కాబట్టి మా మొదటి నుంచి కూడా పెద్ద మెజారిటీ లభిస్తుంది అన్న కాన్ఫిడెన్స్తోనే ఉన్నాము. సో దానికి తగ్గట్టుగానే పరిణామాలు వచ్చాయి తప్పితే అనూహ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ నేను ఏమాత్రం చెప్పను. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ 2 రాష్ట్రాల్లో కూడా వచ్చిన రిజల్ట్స్ చూసినట్లయితే గతంలో ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లో కూడా ఇన్ని సీట్లు ఏ పార్టీ సాధించలేదు. సో కాబట్టి ఇది వేవ్ ఎలక్షన్, ఇది సాధారణ ఎన్నిక కాదు అని మేము మొదటి నుంచి చెప్పడం జరుగుతూనే ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికలు నరేంద్ర మోదీ సాధించాడు. రాజకీయ ఉప్పెన అంటే ఎలా ఉంటుందో కాంగ్రెస్తో సహా పొలిటికల్ ప్రత్యర్థులకు రుచి చూపించాడు. సంకీర్ణ ప్రభుత్వాలు రాజ్యమేలుతోన్న తరుణంలో ఒంటి చేత్తో బీజేపీకి సంపూర్ణ ఆధిక్యతనందించాడు. పోలింగ్ జరిగే వరకు మోదీ మేనియాతో ఊగిపోయిన యావత్తు దేశం ఫలితాల తర్వాత మోదీ చేసిన మ్యాజిక్ను ఆశ్చర్యంతో చూస్తోంది. మ్యాజిక్ ఫిగర్ కేంద్రంగా సాగిన విశ్లేషణలన్నింటినీ ఎడమకాలితో ఎగిరి తన్నిన మోదీ కమలానికి పూర్తి బలాన్ని అందించి తన కలేజా చూపించాడు. ఆ తర్వాత జరిగిన అనేక రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీని విజయపథంలో నడిపించారు మోదీ. ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో ఓటమి పాలైన వేళ నరేంద్ర మోదీ మేనియా తగ్గిపోయిందా అన్న ప్రశ్న తెరపైకొచ్చింది. అదే సమయంలో నోట్ల రద్దు నిర్ణయానికి జైకొట్టారు మోదీ. ఇది పూర్తిగా మోదీ తీసుకున్న నిర్ణయమే. ఒకవైపు మోదీ మేనియా తగ్గిపోతుందా అన్న వేళ నోట్ల రద్దు కేంద్రంగా దేశంలో రేగిన కలకలం నరేంద్ర మోదీని దెబ్బ కొట్టడానికి ఇంతకు మించిన సమయం మళ్లీ దొరకదని ప్రత్యర్థి పార్టీలన్నీ భావించాయి. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత జరుగుతోన్న ఎన్నికలు, దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే యూపీ కూడా ఈ 5 రాష్ట్రాల్లో ఉంది. అటు ఎస్పీ, కాంగ్రెస్ కలిసి బరిలోకి దిగాయి. ఇటు మాయావతి అందరికంటే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి పోరుకు సయ్యంది. బీజేపీని చూస్తే కనీసం సీఎం అభ్యర్థి ఎవరో కూడా లేకుండా బరిలోకి దిగింది. రేసులో ముందుంటుందన్న అంచనాలు ఒకవైపు, బీజేపీకి చుక్కలు చూపిస్తామన్న ప్రత్యర్థి పార్టీల ధీమా మరోవైపు. సీన్ కట్ చేస్తే జరిగిందేంటి? ఎప్పట్లానే ఊహించుకోవడానికి కూడా అతిశయోక్తిగా అనిపించే స్థాయి విజయాన్ని బీజేపీ నమోదు చేసింది. ప్రత్యర్థి పార్టీలను చిత్తుగా ఓడించింది. అంతా మోదీ నాయకత్వంలోనే, మోదీ దిశానిర్దేశంలోనే, మోదీ బ్రాండ్ ఇమేజ్తోనే. మోడీ అంటే మూడ్ ఆఫ్ డెవలపింగ్ ఇండియా, రెండవది మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా. మూడ్ ఆఫ్ ద డెవలపింగ్ ఇండియా ఈజ్ ఫర్ మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా. దానికి సాధనం మోడీ, నరేంద్ర మోడీ అనే విషయం మనకి స్పష్టంగా అర్థమైంది. ఈ దేశ ప్రజలకు ఒక ఆశాజ్యోతిగా ఇన్నేళ్లుగా నిర్లక్ష్యానికి కాబట్టి తమకు అభివృద్ధి ఫలాలు అందుతాయని, తమ భవిష్యత్తు మంచిగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. వన్ మ్యాన్ ఆర్మీ షో, తిరుగులేని నాయకత్వం, ఎదురు ప్రశ్నించలేని నాయకత్వం, ప్రతికూల వాతావరణంలోనూ అనుకున్న ఫలితాలని సాధించి తీరుతానని 1కి 2 సార్లు నిరూపించుకున్న నాయకత్వం నరేంద్ర మోదీ. ఇటు పార్టీలో తిరుగులేదు, అటు ప్రభుత్వంలో తిరుగులేదు. ఉత్తరప్రదేశ్ కొట్టేశారు, ఉత్తరాఖండ్ కొట్టేశారు, ఉత్తరాదిలో తిరుగులేని పట్టును సాధించేశారు. ఇక మిగిలింది దక్షిణాది మాత్రమే. ఆపరేషన్ దక్షిణ భారత్కు ఎప్పటినుంచో పదును పెడుతూనే ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి జరుగుతోన్న పరిణామాలని విశ్లేషిస్తుంటే అధికార పార్టీ బీజేపీ తన బలాన్ని అంతకంతకు పెంచుకుంటోంది. ప్రతిపక్షాలు రోజురోజుకు మరింత బలహీనంగా తయారవుతున్నాయి. అయితే ఈ విజయాల వెనుక కేవలం ఉన్నది మోదీ మేనియా మాత్రమే కాదు, మోదీ ఇమేజ్ మాత్రమే కాదు, ప్రత్యర్థులకు అందని వ్యూహం, మేనేజ్మెంట్, స్ట్రాటజీ, ప్లానింగ్, ఇమేజ్, ఇలా అన్ని వైపుల నుంచి మోదీ టీం దుమ్ము రేపుతూ వచ్చింది, విషయాన్ని నరుక్కుంటూ వచ్చింది. ఇదిగో ఇలా చూడండి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఉమర్ అబ్దుల్లా చేసిన ట్వీట్ ఇది. విపక్షాలన్నీ 2019 ఎన్నికల గురించి మర్చిపోయి 2024 సార్వత్రిక ఎన్నికల గురించి ఆలోచించాలంటూ ఉమర్ ట్వీట్ చేశారు. మామూలుగా అయితే ఇది
అతిశయోక్తిగా ఉంటుంది. కానీ యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత ఉమర్ అబ్దుల్లా చేసిన ఈ ట్వీట్ వర్తమాన రాజకీయం మాత్రమే కాదు, దేశ భవిష్యత్ రాజకీయం కూడా మోదీ కనుసన్నల్లోనే సాగుతుందన్న చర్చకు అద్దం పడుతోంది. ఇక అంతా సంకీర్ణ భారతమే. ఒక పార్టీ పూర్తి మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి రావడం అసాధ్యం. దేశమంతా ఇలా భావిస్తున్న వేళ దాన్ని సుసాధ్యం చేసి చూపించారు మోదీ. ప్రాంతీయ పార్టీలు రోజురోజుకు బలం పెంచుకుంటూ ఉన్నాయి. జాతీయ పార్టీలు ప్రాభవం కోల్పోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ, బీఎస్పీ లాంటి బలమైన పార్టీలను చావు దెబ్బ కొట్టి యూపీలో రికార్డ్ విజయం నమోదు చేశారు మోదీ. బలమైన ప్రతిపక్షం లేకుండా చేస్తూ బలమైన ప్రాంతీయ పార్టీల పునాదులు కదిలించే రేంజ్లో చెలరేగిపోతూ తిరుగులేని నేతగా ఆవిర్భవిస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ. ఉత్తరప్రదేశ్లో బీజేపీ సాధించిన ఘన విజయం, ఉత్తరప్రదేశ్లో పార్టీని తిరుగులేని స్థాయిలో నిలబెట్టిన నరేంద్ర మోదీ. అంతే, అంతకు మించి 5 రాష్ట్రాల ఎన్నికల కేంద్రంగా మరో చర్చ లేని పరిస్థితి. ఎందుకంటే యూపీలో బీజేపీ సాధించిన విజయం మోదీని దేశంలోనే అత్యంత బలమైన నేతగా నిలబెట్టింది. బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పరువును యూపీ వీధుల్లో కడిగిపారేసింది. ఛాన్స్ దొరికినప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు దిక్కు దివాణా లేకుండా చేసేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని, మోదీని ఢీకొట్టే పార్టీ కానీ, లీడర్ కానీ ఎవరన్న ప్రశ్నకు టక్కున ఎవరూ సమాధానం చెప్పలేని వాతావరణం క్రియేట్ చేసేసింది. కేవలం యూపీలో సాధించిన రికార్డ్ విజయమే మోదీని దేశంలో తిరుగులేని నేతగా తయారు చేయలేదు. సార్వత్రిక ఎన్నికల నుంచి తన బలం పెంచుకోవడానికి, ప్రత్యర్థుల్ని బలహీనం చేయడానికి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని మోదీ ఉపయోగించుకుంటూ వచ్చారు. మోదీకి తన బలం తెలుసు, తన కేంద్రంగా ఉన్న పాజిటివ్ ఇమేజ్ తెలుసు. కానీ అదొక్కటే ఎన్నికల్లో విజయాన్ని అందించదన్న సత్యం కూడా తెలుసు. అందుకే ప్రతి ఎన్నికల సమరంలోనూ మైక్రో లెవెల్ ప్లానింగ్ తో బీజేపీ బరిలోకి దిగుతుంది. మేనేజ్మెంట్, స్ట్రాటజీ, ప్లానింగ్, వీటి తర్వాతే మోదీ ఇమేజ్. ఏ రాష్ట్రంలో అయినా సరే అర్బన్ ఏరియాల్లో మిడిల్ క్లాస్ ను మోదీ మేనియా ఆకర్షిస్తుంది. కానీ గెలుపు గుర్రం ఎక్కడానికి క్షేత్రస్థాయి నుంచి గ్రౌండ్ వర్క్ చేయడం మోదీని తిరుగులేని లీడర్ గా నిలబెట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కుల సమీకరణాల్ని చక్కగా వాడుకున్నారు. ఓటు బ్యాంకును పెంచుకోవడానికి యాదవేతర ఓబీసీల్ని లక్ష్యంగా చేసుకుని పావులు గదిపారు. దాదాపు 40% టికెట్లను వారికే ఇచ్చారు. ఓబీసీలు, ఎస్సీల్లో ఆధిపత్యమున్న కులాలని మినహాయించి చిన్నా చితక వర్గాలపై వ్యూహాత్మకంగా దృష్టి పెట్టారు. మైనార్టీలకు ఒక్క అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వలేదని విపక్షాలు తీవ్రంగా దుయ్యబట్టాయి. అదే సమయంలో దశాబ్దాల పాటు ఏ పార్టీ కూడా సాధించని అసెంబ్లీ స్థానాల్ని సాధించి తమ వ్యూహం సరైందే అని బీజేపీ తనదైన శైలిలో జవాబు చెప్పింది. దేశ ప్రజలు సమర్థుడైన నాయకుడు కోరుకుంటున్నారు. దేశ ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. దేశ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. దేశ ప్రజలు, సామాన్య జనం ముఖ్యంగా అభివృద్ధి ఫలాలు తమకు అందాలని చెప్పని భావిస్తున్నారు. మోడీ గారు ఆ పని చేస్తున్నారు. రాజకీయ అవినీతిని, నల్లధనాన్ని ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు. మోడీ గారు ఆ పని చేస్తున్నాడు కాబట్టి ఆయన నాయకత్వాన్ని ముందుకు వస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా దరిదాపుల్లో మోడీ గారితో పోటీ పడే పరిస్థితి లేదు. పార్టీలో ఎదురులేని నేత మోదీ, ప్రభుత్వంలో ఎదురులేని నేత మోదీ. కానీ రాజ్యసభలో మాత్రం బీజేపీకి మెజార్టీ లేదు. దీంతో అనేక సందర్భాల్లో ఆర్డినెన్స్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి వాతావరణంలోనే దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగారు మోదీ. అందులో నోట్ల రద్దు ప్రధానమైంది. ఇప్పుడు యూపీలో సాధించిన ఘన విజయంతో త్వరలోనే రాజ్యసభలోనూ బీజేపీకి మెజార్టీ లభించనుంది. అంటే పార్లమెంట్లో మోదీ నిర్ణయానికి చెక్ పెట్టే శక్తి ఎవరికీ లేదన్నమాట. దీంతో మరింతగా సంస్కరణలు ఖాయమని కమలనాథులు స్పష్టం చేస్తున్నారు. సునామీని తలపించే పొలిటికల్ వేవ్, దీన్ని క్రియేట్ చేయడం సాధారణమైన విషయం కాదు. 2014 సార్వత్రిక ఎన్నికల వేళ ఈ దిశగా విజయం సాధించిన మోదీ 2017లో యూపీ బరిలో మరోసారి ఇదే పొలిటికల్ సునామీని సృష్టించారు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీని ప్రత్యర్థి పార్టీలు ఓడించలేకపోయాయి. మోడీ ప్రభంజనానికి అడ్డుకట్ట వేయలేకపోయాయి. దీంతో ఇకపై మోదీ పాలనా పరంగా ఎలాంటి దూకుడును ప్రదర్శిస్తారు, ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ తిరుగులేని తన నాయకత్వాన్ని
ఎలా ప్రదర్శిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. గెలిచిన వాళ్లకు 100 కారణాలుంటే ఓడిన వాళ్లకు 1000 కారణాలుంటాయి. నిజమే. ఎస్పీ బీఎస్పీ నుంచి కాంగ్రెస్ వరకు ఘోర పరాజయానికి ఎన్ని రీజన్స్ అయినా ఉండొచ్చు. కానీ ఇప్పుడు బీజేపీ ప్రత్యర్థి పార్టీలన్నీ ఆలోచించాల్సింది తమ ఓటమికి కారణాలను కాదు, ఇకపై మోదీని ఎలా ఎదుర్కోవాలన్న దానిపైనే. ఇప్పటిదాకా మోదీ బలమైన నేత. యూపీ ఎన్నికల ఫలితాల తరువాత దేశంలోనే తిరుగులేని నాయకుడిగా అవతరించారు మోదీ. అంటే అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. ఒక దెబ్బకు 2 పిట్టలు, ఒక దెబ్బకు 3 పిట్టలు అన్న మాటల్ని మనం చాలాసార్లు వినే ఉంటాం. కానీ ఒకే దెబ్బకు లెక్కలేనన్ని పిట్టలు అన్న కొత్త నానుడిని నేషనల్ పొలిటికల్ స్క్రీన్ పైకి తీసుకొచ్చారు మోదీ. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో సాధించిన విజయం ఉత్తరాదిన బీజేపీని తిరుగులేని శక్తిగా మార్చింది. క్షేత్రస్థాయిలో అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీల్ని చావు దెబ్బ కొట్టారు. ప్రాంతీయ పార్టీకి ఎక్కువ, జాతీయ పార్టీకి తక్కువ అన్న స్థాయికి కాంగ్రెస్ను తీసుకొచ్చేశారు. రాజ్యసభలో బలం లేదన్న లోటును అధిగమించేస్తున్నారు. నోట్ల రద్దు లాంటి నిర్ణయం తర్వాత కూడా దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ రికార్డు విజయాన్ని నమోదు చేశారు. 2019లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే పార్టీ కానీ కూటమి కానీ ఏదన్న ప్రశ్నకు జవాబు లేని వాతావరణం క్రియేట్ చేసేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల కేంద్రంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఇన్ని చేసేసింది. అందుకే ఇకపై మోదీ ఏం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారు. ఎన్నికల ఫలితాలు రాగానే అమిత్ షా చెప్పిన మాట ఇది. దీంతో ఇకపై సంస్కరణల విషయంలో మరింత దూకుడుగా మోదీ వ్యవహరిస్తారని పరిశీలకులు తేల్చి చెప్తున్నారు. రాష్ట్రపతి ఎన్నిక దగ్గర నుంచి ప్రతి కీలకమైన అంశంలోనూ బీజేపీ మార్క్, దాంతోపాటే నరేంద్ర మోదీ మార్క్ కనిపించనుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ 3 ఏళ్ల కాలంలో జరిగిందంతా ఒక ఎత్తు అయితే ఇకపై సాగే పాలన కానీ జరిగే రాజకీయం కానీ మరో ఎత్తు కాబోతోందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మోదీ దూకుడుకు చెక్ పెట్టడం ఎలా? మోదీ ఎత్తులను చిత్తు చేయడం ఎలా? మోదీ వ్యూహాలను ఎదుర్కోవడం ఎలా? మోదీ ఇమేజ్ను డ్యామేజ్ చేయడం ఎలా? మోదీకి ధీటుగా రాజకీయం చేయడం ఎలా? మోదీ ముందు తడబడకుండా నిలబడ్డం ఎలా? వీటిలో ఏ ఒక్క ప్రశ్న కూడా అతిశయోక్తి కాదు. యూపీ ఎన్నికల ఫలితాలే అందుకు సాక్ష్యం. ఇప్పుడు బీజేపీ ప్రత్యర్థి పార్టీలకు నిద్రలేని రాత్రులను పరిచయం చేశాయి ఈ ప్రశ్నలు. అదే సమయంలో బలమైన ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న ఆందోళన కూడా తన ఉనికిని చాటుకుంటోంది. ఇదే వాటి 30 minutes. చూస్తూనే ఉండండి టీవీ 9.